నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు విషయం అందరికీ తెలుసు. ఇక ఈ కూటమికి 15 సంవత్సరాల పాటు ఈ కూటమి చాలా బలంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నది కూడా మనందరికీ కూడా తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక్కతాటిపైనే ఉన్నారనే చెప్పాలి. అయితే కానీ కింది స్థాయి నాయకుల్లో, కార్యకర్తల్లో ఇది కొరవడిపడుతుందా అంటే అవును అనే సమాధానాలు వినబడుతున్నాయి. చాలా బలంగా వినబడుతున్నాయి. ప్రస్తుతం పిఠాపురంలో టీడీపీ శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ చేసిన వీరంగం ఒకవైపు కనబడుతుంటే, మొన్న మచిలీపట్నంలో జనసేన కార్యకర్త వెంకటాచలం ఇల్లు కూల్చివేసి దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది కూల్చివేత కారణం. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన అధినేతల మీద ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే 15 సంవత్సరాలు బలంగా ఉండాలని అనుకుంటే సరిపోదని, మిత్రధర్మం పాటించాల్సిన టీడీపీ కూడా చాలా బలంగా కోరుకోవాలని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక సందట్లో సడేమియాలాగా వైసీపీ వీరి మధ్య కొంపట్లు రాజయాలను చూస్తుందని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా గతంలో ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిన ప్రస్తుత జనసేన నేత దొరబాబును కార్నర్ చేస్తూ టీడీపీ వర్మ చాలా మంచివాడని, ఎన్నో కష్టాలు అనుభవించి రక్తాన్ని చిందించి జనసేనను గెలిపించాడని, మరి ఇలాంటి వర్మకి ఇదేనా ఇచ్చేది మీరు గౌరవం అని వైసీపీ ఎలివేషన్స్ ఇస్తుంది. దీంతో ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్గా ఏర్పడింది. అసలు వర్మ టీడీపీకి మేలు చేస్తున్నారా లేదా వైసీపీలోకి జంప్ అయిపోతున్నారా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు, చెవులు కూడా కొరుక్కుంటున్నారట. మేము సింహాలం, సింగిల్గానే వస్తామని కూటమిని విడగొట్టాల్సిన అవసరం మాకు లేదంటూ వైసీపీ చెప్పుకొస్తుంది. కూటమిలో కొంపట్లకు కారకులు ఎవరు మరి? కూటమిలోని టీడీపీ ఆధిపత్య ధోరణి దీనికి కారణమా? జనసేన నిలబడేందుకు ఆరాటమా, పోరాటమా, లేదా వైసీపీ చేస్తున్న రాజకీయమా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి నీలిమ గారు కూడా వినీల గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వినీల గారు టీడీపీ మహిళా అధికార ప్రతినిధి, అదేవిధంగా జనసేన నేత కృష్ణవేణి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారితో మాట్లాడదాం. వినీల గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న నా తోటి సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్తే వినీల గారు. ఏంటి వినీల గారు, ఏం జరుగుతుంది ఏపీలో? ఓవైపు మచిలీపట్నంలో కొన్ని దగ్గర సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య జరుగుతున్న గొడవగా కొంతమంది దీన్ని అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా పిఠాపురం ఇష్యూ అయితే మీకు కూడా తెలుసు జరుగుతున్న తీరు. మరి చంద్రబాబు గారు తర్వాత మరి వర్మ గారిని ఇలా కాదు, ఇలా ఉండకూడదని మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు కాబట్టి నాగబాబు గారు ఫోటోల మీద ఇలాంటి చర్చలు అనవసరం, కూటమి కోసం కలిసి పనిచేయాలని మాట్లాడటం. కానీ మధ్యలో జరుగుతున్న తీరు, వర్మ గారికి వైసీపీ ఇస్తున్న ఎలివేషన్స్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం అంటే అలయన్స్ ఏర్పడ్డప్పుడు చాలా మంది పార్టీ అంటే అలయన్స్ లో ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేకపోతే బీజేపీ, వీళ్ళందరిలో కూడా చాలా మంది కార్యకర్తలు అధినాయకుల దాకా వెళ్ళి అలయన్స్ ఎందుకు, దేనికి అలయన్స్, ఇలా అయితే మన పార్టీ బలం తగ్గిపోయింది లేదా మనం గెలవలేమా అని చెప్పి చాలా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. కానీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే బీజేపీ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలి, ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చి రాష్ట్ర అభివృద్ధి అధమ పాతాళంలో పడిపోయింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఇవాళ మనం అలయన్స్ లో కలుస్తున్నాము, కేవలం అలయన్స్ అనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి మా ఎజెండా అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఇక్కడ నేను ఒక టీడీపీ కార్యకర్తగా కాకుండా మాట్లాడాలి అంటే, ఎలక్షన్లకి ముందు విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఒక పుస్తక ఆవిష్కరణలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని అతిథులుగా ఆహ్వానించారండి. సో అక్కడ జరిగిన సంఘటన అంటే ఆ సిచ్యువేషన్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ చూసి
చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకున్నారేమో అని చాలా ముచ్చటేసింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎన్నో రకాలుగా. అంటే జనసేనలోనే చాలా మంది ఆయన అభిమానులు కానివ్వండి, బయట నుంచి మాట్లాడేవాళ్ళు, క్యాస్ట్ గురించి బేస్ చేసుకుని మాట్లాడేటప్పుడు మాట్లాడినా ఆయన ఒకటే స్టాండ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వం. ఎటువంటి కారణాల చేత 3 పార్టీల ఎజెండా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. ఇప్పటికే ఒక్క ఛాన్స్ ఇచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సౌత్ బీహార్ గా మారింది. అక్కడ గన్ కల్చర్ ఉంటే ఇక్కడ గొడ్డల కల్చర్ వచ్చేసింది. అలానే మరి భావితరాల భవిష్యత్తు అన్నటువంటి ఫ్యూచర్ నేషన్స్ యువతకి ఉపాధి లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పార్టీ అంతర్లీనంగా కూడా ఆయన చాలా గొప్పగా చెప్పారు. 40 సంస్థాగత పార్టీ వాళ్ళకి రూట్ లెవెల్ వరకు ఒక సిస్టమ్ ఉంది, ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ ఉంది. మనకి అంత సిస్టమ్ లేదు. సో మీరు వాస్తవాలకి దగ్గరగా మాట్లాడండి అని చెప్పి ఆయన చాలా స్టాండ్ ని చాలా గట్టిగా తీసుకున్నారు. అదే విధంగా కార్యకర్తలందరికీ కూడా ఆ మెసేజ్ ఆయన తెలియజేశారు. ఎన్నోసార్లు ఎన్నో ప్లాట్ఫామ్స్ తెలియజేసిన సందర్భాలు మనం అన్ని చూసాము. లక్ష్మీనాథ్ గారు, చెప్పండి హలో చెప్పండి చెప్పండి లక్ష్మీనాథ్ గారు, ఎస్ చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. వాయిస్ క్లారిటీ ఉందండి? ఎస్ క్లారిటీగా ఉంది, మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. మీరు ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే కూడా ఏబిఎన్ రిపోర్టర్ పూర్ణ గారు అని చెప్పి విజయవాడ లో ఉంటారండి, సీనియర్ మోస్ట్ రిపోర్టర్ ఆయన. ఆయన కాలం చేసినప్పుడు ఆ రోజు అక్కడ పరామర్శకి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శకని నేను కూడా వెళ్ళాను. అంటే అక్కడ నాకు తెలిసిన ఒక జనసేన మహిళ, ఆవిడ కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్. నాకు అమరావతి ఉద్యమం నుంచి నాకు మంచి స్నేహితురాలు ఆవిడ. మా ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ లో కూడా ఆవిడ మాట్లాడారు. అసలు అలయన్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా స్టాండ్ తీసుకున్నారండి. ఇప్పటికి కూడా ఆ అలయన్స్ గురించి ఎవరైనా ఒక చిన్నపాటి విమర్శ చేసే ఉద్దేశంతో ఉన్నా అది మాట్లాడద్దు, అది తప్ప ఇంకేమన్నా మాట్లాడండి అని అంటారు. ఆయన అంత క్లియర్ క్రిస్టల్ గా ఉన్నారు అని చెప్పి. అంటే ఇక్కడ 3 పార్టీ అధినాయకులు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి. ప్రజల్ని మనకి ఇచ్చిన అధికారాన్ని గౌరవించి బాధ్యతగా దానికి ముందుకు తీసుకెళ్లాలని. టీడీపీ సభల్లో కూడా చూసుకుంటే, తెలుగుదేశం పార్టీ సభల్లో చూసుకున్నా, లేదా ప్రభుత్వం తరఫున కండక్ట్ చేసే ఏ మీటింగ్ చూసినా లోకేష్ గారు, పవన్ అన్న మీరు ముందుకు రండి. ఇక్కడ ప్రాబ్లము వినీల్ గారు ఒక మాట, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితోనో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రాబ్లం కాదు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న తీరు అసలు టీడీపీ అధినాయకత్వం కానీ జనసేన అధినాయకత్వం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు, వర్క్ చేయడానికి కట్టుబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చాలాసార్లు చెప్పారు, నారా లోకేష్ గారు కూడా చెప్పారు, యాక్సెప్టబుల్. కానీ కింది స్థాయి కార్యకర్తల్లో నాయకుల్లో మాత్రం ఎందుకు ఈ గందరగోళం? ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం, పిఠాపురం శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ గారు 2 సంవత్సరాల నుంచి మరి ఆయన అసంతృప్తితో ఉన్నారనుకోవాలా? ప్రతి విషయంలో ఏదో ఒక చిన్న విషయంలో ఆయన మాట్లాడుతున్న విషయాన్ని మనం ఎలా చూడాలి? ఎందుకు టీడీపీ అధినాయకత్వం ముందుగానే ఆయన కట్టడి చేయలేకపోయింది? ఇప్పుడైనా కట్టడి చేస్తారని అనుకుంటారా? అక్కడున్న జనసేన నేతలు, జనసేన కొంతమంది కార్యకర్తలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ వర్మ గారు ఆ రోజున, సారీ లక్ష్మీనాథ్ గారు, ఆ రోజున వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, అన్న నేను ఇక్కడ అభ్యర్థిని అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూసుకోవాల్సింది మీరే. ఈ పార్టీ అంటే ఈ పిఠాపురం నియోజకవర్గానికి మీరు వ్యవహరిస్తారు, ఎందుకంటే మీరు లోకల్ గా ఉన్నారు, మీకు ఇక్కడ విషయాలన్నీ తెలుసు, ఇక్కడ మీరు సీనియర్ మోస్ట్ అని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. వర్మ గారికి వాగ్వాదాలు, చిన్న అసంతృప్తులు ఒక తల్లి కన్న బిడ్డల్లోనే ఉంటాయి. కానీ వర్మ గారు రీసెంట్ గా ఒక పోస్ట్ ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే, జనసేన వసుగా జనసేన కార్యకర్తలతో మాకు ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు. వైసీపీ నుంచి ఎవరైతే జనసేనలోకి వచ్చారో వాళ్ళు కావాలని చెప్పి ఇలాంటి కుప్పట్లు రాజేస్తున్నారు అని చెప్పి ఆయన తెలియజేశారు. అంటే ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే, గతంలో 2019 ఎలక్షన్లకు ముందు
పింక్ డైమండ్ అన్నారు, లేదా 35 మంది కమ్మడి వేస్తలకి ప్రమోషన్ ఇచ్చారని చెప్పారు. అవి చెప్తే చాలా చెప్పాలమ్మా, అవి చెప్తే చాలా చెప్పాలి. మీరు ఆ టాపిక్ వెళ్ళారంటే చాలా చెప్పాలి. ఆ టాపిక్ నువ్వు చెప్పాలంటే రెడ్డి గారు లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. ఇలాంటి రకరకాల అబద్ధాలతో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అంటే 35,000 మంది మహిళలు తప్పిపోయారన్నారు కదా. ఇస్తాను మీకు ఏం చెప్పారు? మహిళగా చెప్పండి మీరు. మధుసూదన్ రెడ్డి గారు, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజావేదికల్లో 35,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పని ఎన్నోసార్లు నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందని చెప్పారు. దయచేసి నోట్ చేసుకోండి అవ్వగానే మీకు ఇస్తాను, నేను ఇస్తాను మీకు. కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్ కేసుల్లో మహిళగా మీరు తలదించుకోవాలమ్మా ఈ మాట మాట్లాడడానికి. స్థానంలో ఉంది అని అదే మనం చెప్పేది కాదు, ఎన్సీఆర్టీ రిపోర్ట్ చెప్పింది. ఎన్సీఆర్టీ రిపోర్ట్ మీరు చూసారా? మీరు సవాల్ చేయండి, మీరు కేంద్రాన్ని సవాల్ చేయాల్సింది. ఆ రోజు మీ ఎంపీలు ఉన్నారు కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రోజు ఎంతమంది మైనర్ బాలికల మీద, ఎంతమంది మహిళల మీద దౌర్జన్యాలు, దాష్టికాలు జరుగుతున్నాయో మీరు ఒకసారి ఒక మహిళగా ఆలోచించండి. టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది మైనర్ బాలికలు హత్యకు గురి కాబడి, వివక్షకు గురి కాబడి, గంగాదేవి కడుపులో రోడ్లు దీంట్లో చెప్పండి జరిగింది. నేను కాదనట్లా, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకి భయపడి చెరువుల శవంగా వెళ్తున్నారు. భయపడి నేను ఒకటే అడుగుతున్నానండి మిమ్మల్ని, నేను ఒకటే అడుగుతున్నా వినీల గారు. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఆయన పేరు మధుసూదన్ రెడ్డి గారు, ఆయన మధుసూదన్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను వేరే చెప్పట్లా, నేను ప్రత్యక్షంగా ఉన్నది నేను చెప్తున్నాను. తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ గారి ఇంటి పక్కన ఒక 100 మీటర్ల దూరంలో రాణి అని చెప్పి ఒక దళిత మైనర్ బాలిక, దివ్యాంగురాలు, ఆ అమ్మాయిని గంజాయి మొత్తులో రాత్రి 10 గంటలకి బయట కూర్చుని ఉన్న అమ్మాయి మీద గొడ్డలితో వేటేస్తే తల పగిలి అమ్మాయి స్పాట్ లో చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్ కోసం అని చెప్పి అడిగితే పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దాదాపు 100 మీటర్ల దూరం కూడా ఉండదు. కనీసం అక్కడ ఉన్న పోలీసులు రెస్పాండ్ అవ్వకపోగా ఆ నెక్స్ట్ డే ఆ పాప బాడీని మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మేము మహిళలు అందరం ధర్నా చేశాము. ఆ కుటుంబానికి, ఆ పిల్లకి న్యాయం జరిగేదాకా మేము ఏ ప్రభుత్వం అయినా కంపల్సరీ కట్టడి చెయ్యాలి. వినీల గారు, టాపిక్ వేరేదిగా వెళ్తుంది ప్లీజ్. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే కనీసం ఆయన ఘటన జరిగిందని కూడా ఆయన నోటీస్ లో లేదని చెప్పారు. రైట్, ఆ ఘటన జరిగిందని ఆయన నోటీస్ లో కూడా లేదని చెప్పారు. ఎక్కడో జరగల ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే జరిగింది. రైట్, అవి చెప్తే మీకు ఈ రోజంతా కావాలమ్మా తెలుగుదేశం పార్టీలో జరిగింది. రైట్, టాపిక్ వేరుగా వెళ్తుంది. చెప్పాలి మధుసూదన్ రెడ్డి గారు, ప్లీజ్ టాపిక్ మీద మాట్లాడదాం. ఒక్కటి వినీల గారు, ఒక్కటి చెప్పండి. చిన్న విభేదాలు ఉన్నా ఇక్కడ మా అధినేతలు మాకు చెప్పేది క్లియర్ క్రిస్టల్ గా మేము ఫాలో అయ్యేది ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. వినీల గారు, మీరు మహిళ, మీకు తెలుసు. వినీల్ గారు ఒక మాట, వినీల్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారి మీద గౌరవం ఉండొచ్చు, వర్మ గారికి పవన్ కళ్యాణ్ మీద గౌరవం ఉండొచ్చు, కానీ ప్రజలకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజల యొక్క ఆమోదం ఏంటనే దాని మీదే కదా ప్రభుత్వాలు ఏర్పడేది. ఇలాంటప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటుంటాయి, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ అభిష్టం మేరకే ఏవైనా చేయాలి. అంటే మెజారిటీ % అభిష్టం మేరకే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిఠాపురంలో, మంగళగిరిలో లేని ప్రాబ్లం ఎప్పుడూ కూడా, కుప్పంలో లేని ప్రాబ్లం, పులివెందులో లేని ప్రాబ్లం పార్టీ అధ్యక్షులకి. నేను అనేది జనసేన అధినేత అయినటువంటి పిఠాపురంలో అనునిత్యం 2 ఏళ్లుగా ఏదో ఒకటి రగులుతూ ఉంది. అది కూడా ఒక ఫ్లెక్సీ ఫోటో గురించి, మరొకటి ఏదీ లేదు. ఇలాంటి వాటిని కనుక మీరు కంట్రోల్ చేసుకోకపోతే 15 సంవత్సరాల పాటు బలంగా పోరాడాలని చెప్తున్న పవన్ కళ్యాణ్ మాటని ప్రజలు వింటారని మీరు అనుకుంటున్నారా? ఇది అసలు కంట్రోల్ అవుతుందా అవదా, మీరేమంటారు? ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే దీన్ని అధినాయకులు ఇది వేరే ఏ ఇబ్బందికరమైనది కాదు. ఒక ఫోటో గురించో, ఒక ఐడెంటిటీ గురించి వచ్చిన ఇబ్బంది ఇదంతా కూడా.
ఎగ్జాక్ట్లీ. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అధినేతలు ఆ పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించి Right. దీని గురించి ఆయన ఒక క్లారిటీ తీసుకుంటారు. రైట్. ఇక్కడ ఒకటండి, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, ఏ ఒక సింగిల్ పర్సన్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. అవును. ఎస్. ఒక పర్సన్ కోసం ఒక పార్టీని పక్కన పెట్టలేము, రైట్. రైట్. ఎగ్జాక్ట్లీ. లేదా మన స్టాండర్డ్ పక్కన పెట్టలేము ఒక పర్సన్ కోసము. ఎవరైనా అంతే, ఏ పార్టీ అయినా అంతే కదా, పర్సన్ కోసం కాదు, అంతే కదండి. ప్రజల కోసం పనిచేస్తారు ఎవరైనా. డెఫినెట్లీ. ఎస్. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సమస్యలో న్యాయం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇరు పార్టీల అధ్యక్షులు మాట్లాడతారు. అవును. లేదు వైసీపీ వాళ్ళు జనసేన ముసుగులో వచ్చినా టీడీపీ ముసుగులో వచ్చి అంతర్లీనంగా విభేదాలు పెట్టినా ఇవాళ ఇవి తాత్కాలికంగా ఉంటాయేమో కానీ వాస్తవంగా మాత్రం ఇవి నిలబడవు. రైట్. రైట్. వినీల గారు, కామన్ ఓటర్స్ లక్ష్మీనాథ్ గారు మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. ప్రజలు ఏమనుకుంటున్నారు అని. ఖచ్చితంగా ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు అంటే మనము బాధ్యతగా పనిచేయాలి. అవును. ఇవాళ ప్రజలు మనకి 164 సీట్లు గెలుపునిచ్చారు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నిర్మాణం కోసం ఇచ్చారు. మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, అంటే మీ వాయిసే పార్టీ వాయిస్ కాబట్టి నేనైతే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ఎటువంటి పరిస్థితుల్లో కింది స్థాయి కార్యకర్తల్లో ఈ గందరగోళాన్ని పక్కన పెట్టి పాలనాపరంగా ముందుకెళ్ళడానికి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారా? దానిలో అవకాశం ఉందంటారా? ఇక్కడి నుంచైనా దీనికి చరమగీతం పాడతారా? అసలు పిఠాపురం అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చూసుకునే విధానంగా ఉండాలి, కానీ అక్కడున్న ప్రజల్లో ఈ యొక్క గందరగోళానికి ఫుల్ స్టాప్ పడద్దని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడిద్దని నేను అనుకుంటున్నానండి. సాధ్యమైనంత తొందరగానే పడింది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్ గా ఒక చిన్న మైనర్ సర్జరీ చేయిస్తున్నారు. జనసేన స్టాండ్ ఏంటి అనేది సెకండ్ హెడ్ గా ఉన్నటువంటి నాగబాబు గారు తెలియజేశారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాన్ని మీరు బహిరంగంగా చేసి పార్టీ స్టాండ్స్ లేదా ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దని. ఖచ్చితంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకి ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు, ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇస్తూనే ఉన్నారు. దీని గురించి మరింతగా కూడా రెండు పార్టీల అధ్యక్షులు మాట్లాడి ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని వీళ్ళు చాలా పెద్దగా చేసేసి ఇప్పుడు చూపించుకోవడానికి వైసీపీ వాళ్ళకి ఏమీ లేదండి. ఏ ఎలిగేషన్ తీసుకొచ్చిన మీడియా ముఖంగా వాళ్ళు ఫాల్స్ అవుతున్నారు. కాదు, కొంతమంది వర్మ గారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. నేను ఇందాడే అడిగాను, వర్మ గారి మీద ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారు, ఎలా చూడాలి? వర్మ గారి మీద ప్రేమ కురిపిస్తున్నారు, అసలు వర్మ గారు వైసీపీలోకి జంప్ అవుతున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. వాస్తవం ఉందంటారా? సార్, ఇక్కడ వర్మ గారి మీద ప్రేమ చూపిస్తున్నారా అంటానికి అసలు ముందు వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అపాయింట్మెంట్స్ లేవు. వాళ్ళు అంటున్నారు ఒకరు, ఇంత మా వాడికి 11 సీట్లు అంటే ఎన్నాళ్ళు అయ్యింది పార్టీ ఏర్పడి, వినీల్ గారు పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్ళు అయ్యింది. పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడ తీసుకున్నారు, ఆయన ఒక 154 సీట్లు త్యాగం చేశారు, మీరు ఒక 21 సీట్లు త్యాగం చేశారు, ఏదో మొత్తానికి అయ్యింది. ఇలాంటి టైంలో ఆయన పిలిచి ఏదన్నా మీ ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చి పక్కనకి ఆయన పంపిస్తే ఆయన కూడా సాటిస్ఫై అవుతారు కదా. పాపం అన్సాటిస్ఫైగా ఆయన ఉండటం వల్లే కదా ఈ తలనొప్పులన్నీ మీకు. సరే, ఒకటండి, అన్సాటిస్ఫై సాటిస్ఫై అనేది ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలంటే మా టీడీపీ కుటుంబ సభ్యులు ఎంతమందో మీకు తెలుసు. 1,25 లక్షల మంది సభ్యత్వం ఉన్న కుటుంబం ఇది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే చోట చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, కాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే దానికి తగిన సమయం రావాలి. ఆ రోజు కూడా మొన్న మధ్య కూడా అంటే రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి మాట ఇచ్చారు, నువ్వు నా దృష్టిలో మీకు గుర్తుందో లేదో వినీల గారు, ఇదే వర్మ గారు, ఇదే సత్యనారాయణ వర్మ గారు మొన్నేమో చంద్రబాబు గారు ఫోటో లేదని చెప్పి అక్కడ మాట్లాడారు. అదే వర్మ గారు యొక్క అనుచరులు టీడీపీ పార్టీ ఆఫీస్ని లోకేష్ గారి బొమ్మని, చంద్రబాబు నాయుడు గారి బొమ్మని అన్ని కూడా తగలబెట్టారు. మీకు గుర్తుందా? ఎన్నికలకు ముందు. అవును, రైట్. కాబట్టి ఆయన్ని కొంచెం సంతృప్తి పరిస్తే మీ కూటమి ప్రభుత్వకి బాగుంటుందని నా సూచన. కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటండి, ఒక వ్యక్తి గురించి ఇవాళ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కన, ఆ టైంని పక్కన పెట్టేసి ఈ సమస్య మీదే వాళ్ళ కూర్చుని మాట్లాడాలి. ఆయన 100% ఆయన సాటిస్ఫై అవ్వాలో లేకపోతే ఈయన సాటిస్ఫై అయ్యాలో అనుకుంటే
ప్రజలు ఇచ్చిన వ్యాలిడ్ అధికారము ఆ టైం అనేది తీసేసిన అడుగుతారండి. రైట్ వినీల్ గారు, ఎస్ 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 వినీల్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది, ఇస్తాను మళ్ళీ మీకు. మీరు చెప్పింది అర్థమైంది, చాలాసేపు అయింది. మనం ఒకసారి మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ముందుగా లక్ష్మీనాథ్ గారు, మీకు ఏఎన్ఎన్ టీవీ యాజమాన్యానికి, సోదరి వినీల గారికి, అదేవిధంగా కృష్ణవేణి గారికి జాయిన్ అవుతారు కదా, కృష్ణవేణి గారికి నా నమస్తమాంజలి. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు గారి నైజం గత 45-50 సంవత్సరాలుగా మీకు తెలుసు, అంతకు ముందు నుంచి కూడా నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో చంద్రగిరిలో చదువుకున్నారో అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నా 10th క్లాస్ వరకు. ఓహో, అవునా? చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో అయితే చంద్రగిరిలో 10th క్లాస్ వరకు చదువుకుని ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అదే స్కూల్లో చదివి ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చాడు. అదే స్కూల్లో 10th క్లాస్ వరకు నేను చదువుకున్నా, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో నేను చదువుకున్నా. ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అందులో చంద్రబాబు గారి నైజం అనేటువంటిది ఆయన చాలా రోజులుగా నాకు తెలుసు. చంద్రబాబు గారి నైజం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందు నుంచి కూడా చంద్రబాబు గారి నైజం నాకు తెలుసు. ఆయన ఏ టైప్ అంటే, ఏరు దాటేదాకా బోటు మల్లర్ని అంటాడు, ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లర్ని అంటాడు. ఇది నేను చెప్పే సామెత కాదు సార్. ఇది చంద్రబాబు గారి గురించి ఎవరు రాష్ట్రంలో చెప్తారు. ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ కన్నా సమర్థుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా పరిపాలనా దక్షుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా మించినటువంటి నాయకుడేం కాదు. ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన ధీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, పరాక్రమవంతుడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పడడం అనేటువంటిది పెద్ద సమస్యే కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సిచ్యువేషన్. ఒక్క మాట మీకు అడ్డుపడ్డాను. ఇప్పుడు పాతది మీరు ఆయన దగ్గర చదువుకున్నారు, అన్ని బాగానే ఉంది. నేను ఆయన దగ్గర ఆయన చదువుకున్న స్కూల్లో చదువుకున్నారు, బాగానే ఉంది. ఈ వెన్నుపోటు అనే మాట అసాధారణంగా అనిపించట్లేదా? ఎందుకంటే రాజకీయంగా వాడుకుంటానికి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు మీ పార్టీని మీరు కాపాడుకుంటాకి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తను సీఎం అవ్వాలని ట్రై చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయలేదా? సంతకాల సేకరణ చేయలేదా? వాళ్ళు కూడా అదే అంటారు. తప్పు. అయినా మీరు చేస్తే రాజకీయం ఎదుటి చేస్తే అది తప్పు. చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయడం అనేటువంటిది 100% తప్పు. ఆ రోజు చేపించారు, ఆయన చేయలేదు. అదే చేపించారు అనేటువంటిది రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, అందరూ పెద్దలతో చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు. మీరు చెప్తున్నా ఎంతో గ్రేట్ పర్సన్ అని చెప్తున్న చిరంజీవి గారు కూడా చెప్పారు. మరి అదే సార్, సరే సార్, ఓకే సార్, ఓకే. నేనేం చెప్తాను, నేను అనేది వేరే కాదు. మీలాంటి గౌరవస్తులు రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ వెన్నుపోటు అనే పదాన్ని కాకూడదు అంటున్నా. సరే, నేను వెన్నుపోటు వెనక్కి తీసుకుంటున్నా. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి పొడిచింది వెన్నుపోటు అనేటువంటి మాటను నేను వెనక్కి తీసుకుంటున్నా. వెనక్కి తీసుకుని కంటిన్యూ చేస్తున్నా. సార్, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరంగా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా సేకరించి, ఇదే ఎన్టీఆర్ రామారావు గారు రాజ్యాధికారానికి పనికిరాడు, సరిగా రాజ్యాన్ని పరిపాలించట్లేదు, కాబట్టి నేను వస్తున్నాను, ఎమ్మెల్యేలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నానని యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్. కాబట్టి అది వెన్నుపోటు కాదు అని మీరు అంటున్నారు, నేను కూడా వెనక్కి తీసుకుంటున్నా. అంటే అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ని తీసేసి నువ్వు సమర్థులైనటువంటి చంద్రబాబునైనావు, ఓకే, ఆడ వరకు ఓకే. మరే ఈరోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి ఈరోజు స్టేజ్ మీద బొమ్మ పెట్టి ఎందుకు దండేస్తున్నావు? అసమర్థుడు కదా ఎన్టీఆర్ బొమ్మకి ఎందుకు ఈరోజు దండేస్తున్నా అంటున్నా. మరి ఆ రోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ తోసేసి వచ్చి ఈరోజు అదే ఎన్టీఆర్ని పొగుడుతూ, ఎన్టీఆర్ మా తాత అని చెప్పి లోకేష్ చెప్తాడు. ఎన్టీఆర్ తాత అసలు ఒరిజినల్ తాత ఎవరు? ఆయన కాబట్టి చెప్పుంటారు. అదే ఎన్టీఆర్ ఇప్పుడు లోకేష్ తాత ఎవరు? ఖర్జూర్ నాయుడు పేరు కానీ, ఖర్జూర్ నాయుడు వాళ్ళ నాయన పేరు కానీ ఏ రోజైనా చంద్రబాబు చెప్పారా? అది అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి మీరు అన్నారు కాబట్టి టాపిక్ సంబంధం లేకుండా అడుగుతున్నా. జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆవిడ అప్పుడు సమర్థురాలుగా కనబడింది, చాలా అద్భుతంగా చేసింది, జగనన్నను సీఎం చేయడానికి తన అహర్నిశలు శ్రమించింది. ఈరోజు నాకు లభించిన గవర్నమెంట్ బయటకు ఎందుకు దోస్తారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము షర్మిల గారు పెట్టిన పార్టీని రూల్ చేయట్లేదు. రూల్ చేయట్లే. జగన్మోహన్ రెడ్డి కష్టపడి పార్టీ పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ షర్మిల గారు జస్ట్ గెస్ట్ ఓన్లీ. మైసెల్ఫ్ ఐఎమ్ ఆల్సో గెస్ట్. జస్ట్ అంతే. ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్ అంతే. గెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కనుసంధానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి చేసే పని అయితేనే పార్టీలో ఉండాలి. నేనైనా షర్మిల అయినా సరే పార్టీకి చెడు చేస్తే మీరు చెప్పిన బోడమల్లకి ఇది సెట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఓకే మీరు చెప్పింది మాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. మీరు మనం టాపిక్ లోకి వెళ్తాం. సరే సార్, ఇప్పుడు వస్తాను సార్, టాపిక్ లోకి వస్తాం. ఇప్పుడు రాజ్యాంగ పరంగా కూడా, రాజ్యాంగ పరిపాలనలో కూడా
పవన్ కళ్యాణ్ని మాత్రం పెద్ద పెట్టేసి పవన్ కళ్యాణ్కి పక్క సీట్ వేసి పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పిస్తానని చెప్తూ భ్రమ కల్పించి పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని మాత్రం కోల్చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అంటే నేను చెప్తే మీకేమంటారు, వైసీపీ వాళ్ళు కదా మీకెందుకు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య మనం వచ్చి ఇక్కడ డిబేట్ పెడుతున్నాం కాబట్టి చెప్తున్నా, చంద్రబాబు గారి నైజాన్ని గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఈ మాయలో ఇరుక్కున్నాడని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబుకి ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గొర్రెలాగా పోలేరమ్మ జాతరలో నరకడం చంద్రబాబు నాయుడికి నైజం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కున్నారు, అదేవిధంగా మనం నరకడం ఖాయం. సార్ ఇంకోటి చెప్తున్నాను సార్, ఇంకొకటి మీకు అందరికి తెలియని విషయం, ఈ ప్రపంచానికి తెలియని విషయం, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ముఖ్యమైనటువంటి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం మీకు చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు డిసెంబర్ 16, 2024లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకి కొంచెం ఫండ్ వచ్చింది. ఏం ఫండ్ ఎంత అంటే 446 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. అదేవిధంగా డిసెంబర్ 23, 2024లో కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ ఫండ్స్ అని చెప్పేది ఇది లీగల్ ఫండ్స్ 674 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. ఈ రెండు కూడా వచ్చాయి. ఈ రెండు ఎంత అంటే మొత్తం ఎంత అంటే 1120 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. ఎక్కడ రూరల్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్కి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఈ అమౌంట్ ఎక్కడికి పోయిందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి కానీ పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ డబ్బు 1120 కోట్లు ఎక్కడికి పోయిందో తెలియదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైవర్ట్ చేశారో తెలియని విషయం. ఈ ఫండ్ పంపించిన తర్వాత 8 నెలల తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసింది. అయ్యా మేము 1120 కోట్ల రూపాయలు మీకు పంపించాము రూరల్ డెవలప్మెంట్ కోసం, రూరల్ డెవలప్మెంట్లో కానీ పంచాయతీరాజ్లో కానీ దీన్ని ఎక్కడ కానీ ఉపయోగించిన దాఖలా లేదు. ఓకే, మీరు ఫండ్ డైవర్షన్ కానీ పెట్టుకుంటే దేనికి డైవర్ట్ చేశారో మీరు మాకు చెప్పాలనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. కానీ దానికి కూడా సమాధానం లేదు. అంటే మనం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ శాఖకి కానీ సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ముసుగులో ఈ ఫండ్ డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో దోషిగా నిలబెడుతున్నాడు చంద్రబాబు మనం అందరూ చూడాల్సిన విషయం. ఈ విధంగా పవన్ కళ్యాణ్కి ఈ యొక్క పరిపాలనా దక్షత అనుభవం తక్కువగా ఉండడం వల్ల, ఈ యొక్క నీచమైనటువంటి అనుభవం చంద్రబాబుకు ఉండడం వల్ల వాటిని ఎక్కించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని బలి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జనసైనికులు చూస్తారు. ఇంకొకటి సార్ ఇప్పుడు వర్మ గారు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చారు సార్. వర్మ గారు త్యాగం చేశారనేటువంటి మాట వాస్తవమే. కూటమిలో ఆ విధంగా జరగలేదని చెప్పట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ, ఎందుకంటే వేరే ఎక్కడో కోడూరో లేకుంటే ఇంకోటి అయితే నేను సమాధానం అడగను. పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యంతో వస్తున్నటువంటి ఆ ఏరియాలో అతని కోసం పనిచేసినటువంటి వర్మ గారిని ఎందుకు సెటిల్మెంట్ చూపించలేదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, పార్టీలో చూసుకుంటారు కదా సార్. అదే సార్ ఇప్పుడు డిస్కషన్ అది కాబట్టి మేము అడగాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా అడుగుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి నాగబాబుకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇదే వర్మ గారికి ఇచ్చిన సెటిల్ అయిపోయి ఉంటుంది కదా. అక్కడ వర్మ గారికి పవన్ కళ్యాణ్కి మధ్య ఆ ఫ్రిక్షన్ తగ్గిపోయి ఉంటుంది కదా వర్మ గారిని సెటిల్ చేస్తే. అంటే పవన్ కళ్యాణ్ మీద ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఏ రోజుకు ఆ రోజు కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలి, వర్మ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండాలా అనేటువంటిది చంద్రబాబు గారి నైజం. ఇంకొకటి సార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను సార్. శ్రీకాళహస్తిలో మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక మహిళ కోట వినుత అనేటువంటి ఒక అమ్మాయి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. వాళ్ళ డ్రైవర్ మీద చంపేశాడనేటువంటి అభియోగాలు వచ్చాయి. మీకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళ డ్రైవర్ మీద వచ్చినటువంటి అభియోగం, ఆమె డ్రైవర్ని చంపేశాడనేటువంటి అభియోగం ఏంది? వాళ్ళ కూటమి ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే ఏదైతే బొత్స సుధీర్ రెడ్డి ఉన్నాడో అసలు వీడియోలు ప్రైవేట్ వీడియోలు కోట వినుతివి కావాలని అడిగాడని చెప్పని ఆ రచ్చలో ఆయన బలి అయిపోయాడు. ఏదో డ్రైవర్ బలి అయిపోయాడు. దాని మీద కోట వినుతిని సస్పెండ్ చేశాడే కానీ కనీసం కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమయ్యా నువ్వు ఏం చేసావు, మా పార్టీలో వీర మహిళని నువ్వేం చేసావు అనేటువంటి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ అడగలేని పరిస్థితి. ఈరోజు అదే విధమైన పరిస్థితి కోడూరులో ఉంది. కోడూరులో తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి వ్యక్తి కర్ర పెరుక్కొని పోలీసుల దగ్గర నుంచి లాఠీ పెరుక్కొని ఒక మహిళ మీద అన్యాయంగా దౌర్జన్యానికి పోతే అది పవన్ కళ్యాణ్ అడగలేని పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదాల దగ్గర 15 సంవత్సరాలు సురక్షితమైనటువంటి సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నారు. ఇంతకన్నా నేను ముందుకు పోలేని పరిస్థితి. కానీ ఏదైతే ఈ కాపు సామాజిక వర్గం మనవాడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు. ఎందుకు ఇంత ప్రేమ మీకు ఆ సామాజిక వర్గం మీద ఇప్పుడు వచ్చిందా, గతంలో కూడా ఉందా? సార్ ఎప్పుడు ఇస్తానండి. కులాల కుప్పట్లు, ప్రాంతాల మధ్యన చిక్కులు, వీటి మీద రాజకీయం చేయకండి. ఎవరు కులాల కుప్పట్లు ఏంటండి మీకు? మీరు బాధపడిపోతున్నారు కానీ
పవన్ కళ్యాణ్ మీరు చాలా clear గా చెప్పారు. మీరు చెప్పిన మాటని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ వెనిలా గారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. తెలుగు రాష్ట్ర ప్రాతిపదిక లేదు, కుల ప్రాతిపదిక నేను ఓట్లేండి, నేను ముఖ్యమంత్రి అవుతానన్నాడు. కులాన్ని చూసి ఓటేయమన్నాడు పవన్ కళ్యాణ్. మీకు రాజధానిలో మీరు చేసినటువంటి రైతుల ఉద్యమాల్లో మీ కులం లేదా? అది కుల ఉద్యమం కాదా? దాంట్లో ఉన్నటువంటి రైతులు ఎవరు, ఏ కులస్తులు? మీరు ఒకసారి కులమేంటి సార్, రైతులకు కులమేంటి సార్? అభ్యంతరం మీరు చూడండి, అభ్యంతరకరం చూడండి, ఈ మాట అభ్యంతరకరం. ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైసీపీ గారు చాలా కష్టం. రైతులకి కులమేంటి సార్? తప్పది. మీరు ఎలా మాట్లాడతారు? కుల ప్రాతిపదిక పైన జరిగినటువంటి ఉద్యమం అది. కుల ప్రాతిపదిక పైన జరిగినటువంటి ఉద్యమం. వినిల్ గారు ఇస్తాను ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ చేసిన వాటిలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన వాటిలో ఆవిడ ఎన్నో కులాల మీద చిత్రం పెట్టారు. చెప్పండి వినిల్ గారు చెప్పండి. వినిల్ గారు ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది. అమరావతి ఉద్యమం ఉన్నది తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్. అలానే అమరావతి ఆ తాడికొండ చుట్టూ ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. మీరు చెబుతున్నటువంటి ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఉంది 2% ఓటింగ్ కూడా లేదు. మరి నేను సామాజిక వర్గం ఓటింగ్ గురించి ఎమ్మెల్యేలు ఇద్దరు కాసేపు సమయం తక్కువ ఉంది ఈరోజు కొంచెం. వినీల్ గారు ప్లీజ్ అన్యత భావించకండి. మనం టాపిక్ పక్కెళ్తుంది. ఎస్ అన్నది కరెక్టే. ఎస్ కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత. ఎస్ వినీల్ గారు, ఎస్ వినీల్ గారు మీకు ఇస్తాను, నేను మళ్ళీ ఇస్తాను. కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. ఏంటి కృష్ణవేణి గారు, ఏం జరుగుతుంది ఏపీలో? పక్క మచిలీపట్నంలో మీ జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేశారని, దానికి బాలశౌరి గారు అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు ఇద్దరు డిషం కొట్టుకుంటున్నారని ఒక టైప్ ఆఫ్ మీడియాలో గోల అవుతుంది. మరోవైపు మరి శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ, పిఠాపురం వర్మని నేను సంబోధించట్లేదు, ఎందుకంటే పిఠాపురం ఇప్పుడు మీ అధినేత కాబట్టి, ఎందుకంటే ఆయన పేరు పిఠాపురం కూడా కాదు కాబట్టి ఇంటి పేరు శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ గారు యొక్క ప్రాబ్లాన్ని మీరైనా టీడీపీ అధినాయకత్వమైనా మరి ఆపుతారా? ప్రజలకు ఆ కన్ఫ్యూజన్ పోగొడతారా? ఏం జరుగుతుంది, ఏం చెప్తారు? సార్ లక్ష్మీనాథ్ గారు వర్మ గారి విషయాన్ని ఎందుకంటే ఆందోళన చేస్తున్నారో మనకి అర్థం కాదండి. ఎందుకంటే వర్మ గారి గురించి ఆల్రెడీ 3 రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ఉనికిని కోల్పోతున్నారు. మీకు ఒక్కసారి కూడా మీకు క్లారిటీగా చెప్తాను లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకి టీడీపీ కార్యకర్తలు కానీ ఎటువంటి గొడవ లేదు, జనసేన నాయకులు కానీ నాయకులతో ఎటువంటి గొడవ లేదు. అలాగే తెలుగు మహిళలకు కానీ ఇతర మహిళలకు కానీ ఎటువంటి గొడవ లేదు. వర్మ గారి ఉనికిని కోల్పోతున్నారా? ఆయన ఏదో ఎవరైనా సరే కానీ ఆయన వర్మ గారిని అస్సలుగా ఉపయోగించుకుంటారా అన్నది కూడా మేము ఆలోచిస్తున్నామండి. మా పార్టీ అధిష్టానం కావచ్చు, ఇటు టీడీపీ అధిష్టానం కావచ్చు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, ఒక మాట మీరు చెప్పండి. ఈయన అడిగారని కాదు కానీ దొరబాబు గారు మీ జనసేన పార్టీలో ఉన్నారు. దొరబాబు గారు ఎక్కడో వైసీపీ నుంచి వచ్చి అక్కడ పెత్తనం చేస్తున్నారని టీడీపీ మీడియాలో వస్తున్నమాట వాస్తవం. దీనిలో వాస్తవం ఉందా మీరు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఒకసారి చెప్తానండి. అక్కడ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం, ఏపీ సీఎం గారు ఉన్నటువంటి నియోజకవర్గం అండి. అందులో వేరే పార్టీ నాయకులు అక్కడ పెద్దలు చూస్తున్నారన్నది అది ఒక అభూత కల్పన బయటకి. ఇప్పుడు దొరబాబు గారికి ఏ రైట్ తో అక్కడ ఒక స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే గారు దొరబాబు గారు కత్తిరు చేస్తారండి. అక్కడ ఆ పెత్తనం చేస్తారంటే మనకి జనసేన నాయకులు ఎందుకు ఆయన స్కోపిస్తారు? ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆయన మాజీ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇస్తాము. ఆయన వైసీపీ గణవాదులు ఆ పార్టీలోకి జనసేన గణవ వేస్తున్న కాబట్టి ఆయన మా జనసేన నేత. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో కూడా టీడీపీ పార్టీలో ఎంతమంది లేరండి మాజీ నేతలు, అది కూడా చాలా మంది ఉన్నారు. అలాగే వైసీపీ మా పార్టీలోకి రానని చెప్పు ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఈ శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ గారి ఇష్యూ గాన పులి స్టాప్ పడకపోతే ఈ ఎఫెక్ట్ మీ జనసేన పార్టీ మీద కానీ మీ కూటమి ప్రభుత్వం మీద కానీ, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారుగా 15 సంవత్సరాలు ఉంటామని, దీనికి కానీ విఘాతం కలిగే అవకాశం ఉందా లేదా?
సార్ ఎక్కడ వర్మ గారు కలవదు. ఆగండి. కానీ జనసేన పార్టీ కానీ ఎక్కడ సార్ వర్మ గారు అందులో ఒక పార్టీ రాసుకోవడానికి కూడా లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం ఒకటి. అది ఏపీ డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి హై ప్రోటోకాల్ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అది గిరిజనులు కూడా చెప్తున్నారు. అక్కడ 175 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అక్కడ నేతలు ఏ విధంగా ఉంటారో సేమ్ వర్మ కూడా అంతే. వర్మ ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి అంటే కాదు కదా. ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు వర్మ అనేటువంటి వ్యక్తి. ఆ తర్వాత పార్టీ అధిష్టానానికి విధేయతకు కట్టుబడి పనిచేయలేటువంటి వ్యక్తి వర్మ గారు. గతంలో కూడా చూసాము. కాదండి, ఇదే వర్మ గారు మీ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో బయటకు వచ్చి ఇదిగో ఒక మురుక్కాల దగ్గర ఇది ఒక ప్రాబ్లం ఉందని అధికారులని నిలదీయటం, ఇవన్నీ మీకు పవన్ కళ్యాణ్ గారిని ఆయన టార్గెట్ చేసినట్టుగా ఏమైనా అనిపించిందా, అనిపించలేదా? అయినా మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాడు కదండి. పర్యంతమై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు కదా. మరి అక్కడ అవన్నీ గుర్తు రాలేదు. జగ్గే కాలనీలో నీరు పారేసేది ఇంట్లోకి పోలేకపోయేట పరిస్థితి. ఎప్పుడు ఆయన ఎందుకు అక్కడ పని చేయలేదు? ఉప్పాడ తీర ప్రాంతానికి వెళ్ళి ఓవరాక్షన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు అక్కడ గోడకి తీసుకొచ్చి మధ్యతర గ్రామాన్ని మునిగిపోకుండా కాపాడడానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక టీం వచ్చి అక్కడ ఫండ్స్ రిలీజ్ చేసి గోడ నిర్మాణం చేపట్టినటువంటి అధినేత మా జనసేన కూటమి ప్రభుత్వం, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవన్నీ ఎందుకు గతంలో వర్మ గారు చేయలేదు? అంతకుముందు చంద్రబాబు గారు కూడా వైసీపీ పార్టీని ఇచ్చారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పని చేస్తున్నారు కాబట్టి 600 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు సార్. చంద్రబాబు గారు కావచ్చు, వేరే వేరే వ్యక్తులు చాలా మంది కావచ్చు, ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నని చెప్పి ఆ పార్టీకి నిబద్ధతగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఈ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న వ్యక్తులు చంద్రబాబు గారు కూడా. ఆయన వైసీపీ నేతగా చూపిస్తే మా కండువా వేసుకున్న తర్వాత అఫీషియల్ గా మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా అధ్యక్షుల వారి సమక్షంలో ఆయన వైసీపీ నేతగా చూపించాం, వైసీపీ నేతగా పోర్ట్రేట్ చేస్తా మమ్మల్ని. ఆయన కూడా ఒక క్యాడర్ నుంచి మా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏ పార్టీ సరే కనుక మా పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకోవడం మా బాధ్యత కూడా. ఎందుకంటే మరి చంద్రబాబు గారు ఒక్కరే కాదు, చాలా మంది నాయకులు కావాలని వేరే. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, మీ జనసేన పార్టీలో ఎవరు జాయిన్ అవ్వాలో బయట ఒక టాక్ వినబడుతుంది, నిజమా? మీ జనసేన పార్టీలో ఎవరు జాయిన్ అవ్వాలో, ఎవరు కండువాలు వేసుకోవాలో టీడీపీ నిర్ణయిస్తుందన్న ఒక టాక్ ఉంది. బాలినేని శ్రీనివాసుకు తీసుకుంటే కొంతమందికి నొప్పి వచ్చేస్తుందని. మరి ఈ రకంగా మీ పార్టీలో తీసుకోవాలంటే టీడీపీ పర్మిషన్ తీసుకోవాలా? అది ఒక అపోహ అండి, వాళ్ళు సృష్టించేటువంటి ఒక అపోహ. ఎవరి పార్టీ బలోపేతం చేసి వాళ్ళు పనిచేస్తూ ఉంటాం. వినీల గారు ఉన్నారు, వినీల గారు చెప్తేనే ఇప్పుడు మా పార్టీలోకి ఎవరు తీసుకోలేదని పని చేస్తారా, లేకపోతే నేను చెప్తేనే వినీల గారు ఎవరు తీసుకోలేదని ఆవిడ పని చేస్తారా? అదొక అపోహ సృష్టించడం, మా కూటమి మధ్య సిక్కు పెట్టడానికి మాట్లాడే మాటలు తప్ప ఎవరి పార్టీ. సో ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా బాలినేని శ్రీనివాస్ గారు మీ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా టీడీపీ ఆహ్వానిస్తుందని మీరు చెప్తున్నారు. అంతే సార్, బాలినేని శ్రీనివాస్ సరే కాదు, ఏ నేత మా పార్టీలోకి వచ్చినా సరే కానీ అది మా కూటమికి బలం. అక్కడ వైసీపీ బలం తగ్గిందంటే మా కూటమికి బలం సార్. అది టీడీపీకి బలమే, వైసీపీకి బలమే. సారీ, వచ్చిన బాలినేని శ్రీనివాస్ గారిని పోగొట్టుకోకుండా చూస్తారా మీరు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే కొంతమందికి కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి. అంటే కూటమిలో ఇదంతా ఎక్కువ అంటే సర్కిల్ పెద్ద నాయకులు ఎక్కువ ఉండడం, పోస్టులు తక్కువ ఉండడం వల్ల కొంచెం అసంతృప్తి వర్గం అయితే ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా గుర్తించే పైన నెక్స్ట్ స్టెప్ లో సమయం అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాము కాబట్టి మీరు రైట్ కంక్లూడ్ చేయండి. చివరిగా చెప్పండి, కూటమిలో ఈ కుంపులాట్లు ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ల పాటు ముందుకు వెళ్ళాలంటే కింది స్థాయి కార్యకర్తలు కలిసి ఉంటారా? దానికి మీ అధినేతలందరూ కూడా కరెక్ట్గా ఉంటారా? ఇలాంటి లొల్లికి, పిఠాపురం లొల్లికి పులి స్టాప్ పడుతుందని మీరు భావిస్తున్నారా? చివరిగా చెప్పండి, 1 minute ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఖచ్చితంగా దీనికి పులి స్టాప్ పడుతుందండి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం ఒకటి. అక్కడ మాకు వేలాది మంది నాయకులు ఉంటారు. మీరు అన్నది 100% కరెక్ట్. మీ మాటకి నేను అడ్డొచ్చాను. అన్ని నియోజకవర్గాల్లో అది ఒకటి, కానీ దేని మీద అంత ఇంపాక్ట్ కనపడదు. కానీ మీ పిఠాపురంలో ఏదో ఒక లొల్లి జరిగితే ఆ ఎఫెక్ట్ మీ రాష్ట్రం మొత్తం పడుతుంది, అవునా కాదా? లక్ష్మీనాథ్ గారు ఇక్కడ చెప్పండి.
కాబట్టి వర్మ గారు పదే పదే ఇలాంటి అలవాటు పడేటువంటి పనులు చేయడం, ఆయన అనుచరులని అక్కడ ఆవేశపూర్తిగా రెచ్చగొట్టే విధానాలు చేయడం. అంటే వేరే నియోజకవర్గాలు అయితే సో ఇక్కడ టీడీపీ క్యాడర్ తో ప్రాబ్లం లేదు, టీడీపీ క్యాడర్ తో కానీ టీడీపీతో ప్రాబ్లం లేదు, కేవలం వర్మ గారి క్యాడర్ ఏర్పాటు చేసుకుని వర్మ గారు జనసేన మీద దాడి చేస్తున్నారు అంటారు మీరు. ఆయన వర్గం మాత్రమే దాడి చేస్తుంది. Right. టీడీపీకి మాకు ఎటువంటి గొడవ Yes, yes, లేదు. అలాగే yes. అధిష్టానంలో పెద్దల మధ్య కూడా ఎటువంటి పరిపక్షాలు లేవు సార్. రైట్, మీ అభిప్రాయం అర్థమైందండి. ఎస్, వినీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వినాయక్ గారు, ఇక్కడ పార్టీ అధిష్టానం చాలా క్లియర్ గా ఉంది. పార్టీ అధ్యక్షులు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాకు కావాల్సింది మరో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇలానే కొనసాగింది. ఎందుకంటే మాకు రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండా. ఇక్కడ ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు నాకు కావాలి అనుకునే దాని మీద, దానిలో న్యాయపరంగా సమస్య ఉంటే కనుక ఇరు పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే పార్టీలో కొన్నాళ్ల పాటు ప్రయాణం చేసి ఒక ప్రాపర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు అంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి వస్తుంది. అక్కడ పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారు, జోనల్ ఇన్ఛార్జెస్ ఉంటారు, వీళ్ళందరితో మాట్లాడటం కూడా జరిగింది. అంతే తప్ప ఎవరో బయట నుంచి వచ్చి ఇవాళ పొలం కుంపట్లు అయిపోయినాయి, ప్రాంతాల కుంపట్లు అయిపోయినాయి, ఇప్పుడు మా అలయన్స్ లో కుంపట్లు పెట్టాలని చూస్తున్నారు. అది కూడా మీకు ఏం వర్కౌట్ అవ్వవు. కాదు, ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చి అనే మాట మాట్లాడుతున్నారు, అది మీరు ఎవరి గురించి, జనసేనలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా, దొరబాబు గారి గురించి మాట్లాడుతున్నారా? వర్మ గారు ఇష్యూ చేస్తున్నారు, వర్మ గారు జనసేన వాళ్ళని మాట్లాడుతున్నారు అని అంటే వర్మ గారు చాలా క్లియర్ గా చెప్పారు, జనసేన వాళ్ళకి మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఎవరైతే మొదటి నుంచి జనసేనలో ఉన్నారో వాళ్ళకి మాకు ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు. ఎవరైతే వైసీపీ నుంచి జనసేన స్టాండ్ లోకి వచ్చి కావాలని చెప్పి ఇట్లా కుంపట్లు పెడుతున్నారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాము అని చెప్పి ఎవరన్నా కుంపట్లు పెడితే ఊగిపోయేంత వీక్ గా ఉందా మీ కూటమి? లేదండి, అదే నేను చెప్తున్నాను. ఒక వ్యక్తిని తీసుకుని లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే ఒక వ్యక్తి గురించి మీరు కూటమి స్టాండ్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. కూటమి స్టాండ్ ఎప్పుడు వీక్ ఉంది అని మీరు మాట్లాడాలంటే పార్టీ అధిష్టానం ఆ 3 పార్టీల్లో ఉన్నటువంటి అధ్యక్షుల మధ్యన. నేను మాట్లాడలేదు, నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి, నేను స్టేట్మెంట్ ఇవ్వలే, అలా ఇవ్వలేదు, నేను స్టేట్మెంట్ అలా ఇవ్వట్లేదు, వీక్ ఉందా అని అడుగుతున్నా. ఓకే లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఇండివిజువల్ గురించి, ఒక 3 పార్టీలు ఉన్నటువంటి అలయన్స్ గురించి మనం లింకప్ చేయలేము. దాంట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చేసే పోరాటంలో న్యాయం ఉంటే దాని గురించి పరిశీలిస్తారు. దాని గురించి దీని గురించి అసలు వర్మ గారి గురించి కాదండి, వర్మ గారి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ఎక్కువ % మీ చంద్రబాబు గారి మీదే ఉంటది కదా. అంటే ముఖ్యమంత్రి గారిగా కాదు, ఒక పార్టీ అధినేతగా ఆయన సంతృప్తి పరచాల్సిన బాధ్యత అదంతా కూడా ఏదైనా ఉంటే చంద్రబాబు గారి మీద ఎక్కువ ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏమి మైనర్ గా ఉంటుందేమో కానీ మేజర్ గా ఉండదు కదా. రైట్, ఎస్, ఆయన సంతృప్తి పరిచి ఆ పిఠాపురం ఇష్యూ ఏదో లేకుండా చూసి మీరు కూడా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎస్ మళ్ళీ మాట్లాడు. ఎస్ సమయం అయిపోయింది. చెప్పండి. సోదరుడు మధుసూదన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. ఆయన చేసిన విమర్శలు బాగున్నాయి. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు. సమయం అయిపోయిందండి. వినీల్ గారు ఖండించాను కదా. లక్ష్మీనాథ్ గారు మీరు ఖండించారు, కానీ ఇప్పుడు ఒక విషయం, ఎందుకు ఎన్టీ రామారావు గారి ఫోటోకి మీరు దండేస్తున్నారు అంటే, మధుసూదన్ గారు మీరు నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు, మీకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఆ రోజున నాదెండ్ల భాస్కరరావు గారి విషయంలో కూడా పార్టీలో అంతర్లీనంగా ఇబ్బందులు వస్తే నిలబడింది, నడిపించిన వాళ్ళలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ పార్టీ ఉనికి కోల్పోతుంది అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబము పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో సంభాషణలు జరిగి చర్చలు జరిగాక ఆయన స్టాండ్ తీసుకోవాలి. కాదండి, సమయం అయిపోయింది. ఈ రోజు టాపిక్ వేరేది. షర్మిలా గారిని ధర్మా బౌన్స్ బ్యాక్ అండి, ధర్మా బౌన్స్ బ్యాక్. అమరావతి ఉద్యమం చేస్తుంటే మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు.
కానీ ఇవాళ వాళ్ళ పార్టీ తరఫున షర్మిల గారు పెయిడ్ ఆర్టిస్ట్ అని మధుసూదన్ గారే డిక్లేర్ చేసేసారు. రైట్ రైట్ ఆమె కాదండి, రైట్ ఆమె కాదు. ఎస్ 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 వినీల్ గారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్ట చేసే ప్రతి ఒక్కరు కూడా పెయిడ్ ఆర్టిస్టే. మధుసూదన్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి చట్ట చేసేటువంటి ఏ నాయకుడైనా సరే ఏ కార్యకర్త వినీల్ గారు పెయిడ్ ఆర్టిస్టే. వేరేది వెళ్ళిపోద్ది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ వినీల్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. వినీల్ గారు సమయం అయిపోయింది, అన్యదా భావించొద్దు. ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. దయచేసి టాపిక్ మీద మధుసూదన్ గారు టాపిక్ మీద కంక్లూడ్ సార్. 1 minute ఓన్లీ వీళ్ళు సార్ ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు లేకుంటే జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరైనా సరే కొంచెం అవినీతికి పాల్పడ్డప్పుడు వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేటువంటి చిత్రం వేసేటువంటిది కానవాయితీగా మారిపోయింది. అంటే మేము ఏదో చేస్తున్నాం అనేటువంటిది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ తంబలపల్లి నియోజకవర్గంలో బొలకల్ చెరువులో ఒక మద్యం తయారీ కేంద్రం, అక్రమ మద్యం తయారీ కేంద్రం, ఇల్లిసిట్ లిక్కర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టారు సార్. ఎవరు పెట్టారు? జనార్దన్ రెడ్డి అనేటువంటి, జయచంద్ర రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పెట్టాడు. తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంటెస్టెంట్ ఆయన పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా. ఆయన పెట్టి ఆయన దొరికితే దాన్ని ఎవరి మీద చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బినామీ, పెద్దిరెడ్డి రామచంద్ర గారి కోవట్టు అని చెప్పి చేశారు. అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళ మధ్య వివేకం సృష్టించే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళు విడిపోవడం అనేటువంటిది జరిగే పని కదా సార్. వీళ్ళకిద్దరికి కూడా తెలుగుదేశం పార్టీకి జనసేనకి భయం ఉంది సార్. జగన్ అనేటువంటి భయం ఉంది, ఖచ్చితంగా భయంలో విడిపోరు సార్. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ కార్యకర్తల గురించి అవసరం లేదు సార్. వాళ్ళు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్యకర్తల బాగోగులు చూడలేదన్నారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కదా, కార్యకర్తల బాగోగులు నేను చూడలేదు, 2.0 చూపిస్తానన్నారు కదా. అంటే మీ సారే కార్యకర్తలు చూడలేకపోతే మీరు పక్కన వాళ్ళని ఎలా అడుగుతారు సార్? కార్యకర్తలు చూడలేకపోవడానికి కారణాలు కరోనా ఒకటి ఉంది, కరోనా ఉంది. అదే విధంగా ప్రజలకు పద్ధతి పాలన. మరొకసారి మాట్లాడదాం, అన్యదా భావించవద్దు. సమయం అయిపోయింది. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మధుసూదన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి వినీల గారు, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమిలో కుంపట్లకు వైసీపీ ఏదో చేస్తుందనే మాట అవాస్తవమని, కూటమిలో ఉన్న పొరపక్షాలను చూసుకోవాల్సిన బాధ్యత కూటమిలో ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా టీడీపీ పార్టీ ఏదైతే ఉందో తమ ఆధిపత్యం కోసం కార్యకర్తలు వెళుతున్నారు. జనసేన పార్టీ ఏదైతే ఉందో తాము నిలబడాలని ఆరాటంలో ఉన్నారు. దీనిలో భాగంగా కార్యకర్తల మధ్య సమన్వయం లోపిస్తుంది. దీన్ని గుర్తించి టీడీపీ అధినాయకత్వం, జనసేన అధినాయకత్వం కలిసి ముందుకు వెళ్ళాలని వెళ్తేనే కూటమి నిలబడుతుంది. అదేవిధంగా వైసీపీ కూడా దీన్ని అడ్వాంటేజ్ మీరిచ్చి వైసీపీ చేస్తుందంటే వైసీపీ రాజకీయమే చేస్తుంది. రాజకీయ పార్టీ రాజకీయం చేయకుండా ఇంకేం చేస్తుందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ముందు మీ ఇల్లుని మీరు సరి చేసుకోండి అని చెప్పి